శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం టిబెట్ యోగి మీలారేపా చరిత్ర చదువుకుంటున్నాం। రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం అధ్యాయం 5 ప్రాయశ్చిత్తము అనేటువంటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। మనం ఏం చెప్పుకున్నామంటే క్రితం సత్సంగంలో నిన్న ఆయనకి మీలారేపా గారికి ఈ ఇల్లు కట్టడాలు వీటితో మళ్ళీ పడగొట్టడం, ఇల్లు కట్టడం, వీటితో బండరాళ్ళు మోయడం, వీటితో వీపు మీద ఆయనకి అంతకుముందు చెప్పుకున్నాం 2 పెద్ద గడ్డలు వచ్చేసాయని। తర్వాత 3వ గడ్డ కూడా వచ్చేస్తుంది అనమాట। ఆ 3 కలిపి ఒక పెద్ద గడ్డలా కనబడితే ఇంక అట్లా అయిపోతుంది అనమాట। పెద్ద పెద్ద వచ్చేస్తాయి ఆయనకి ఆ మోయడంతో అంతంత గాయాలు। పాప అది చూడలేక ఆవిడ గురువుగారికి చెప్తుంది, ఆయనకి భర్తకి మార్పా గారికి చెప్పేసరికి ఆయన రమ్మంటారు। రమ్మని చూసి ఉంది మా గురువుగారు నరోపా గారు చేసిన దాంట్లో ఎంత ఇది, నేను కూడా బోళ్ళంత చేశాను, ఇది ఎంత, నువ్వు చేసింది ఎంత అంటారు అని। తర్వాత గాడిదలకి కడతారు కదా ఇట్లాగా చుట్టూరా గాయాలకి, గాడిదకి చుట్టూ ఒక గుడ్డ కడతారు అట్లా, అలాగా ఇంకో ఇదో కట్టుకో అని చెప్తారు। చెప్పి ఇంక ఇప్పుడు నువ్వు పని చేయొచ్చు అని చెప్పి, ఎందుకంటే ఇది కట్టుకునేది నీకు రాళ్ళు మోస్తున్నప్పుడు అయ్యే దుమ్ము ఇసుక అవన్నీ దాంట్లో పడితే ఇంకా నీకు దెబ్బలు పెద్దవి అవుతాయి, అందుకని చెప్పి అంటారు। అసలు ఎలా అనిపిస్తుందండి, ఎంత కఠినాత్ముడు అనిపిస్తుంది అసలు అలాంటి గురువు గారిని చూస్తే। కానీ మీలారేపాలో విశ్వాసం చూడండి, ఈయన తప్ప నన్ను ఇంకా తరింపజేసేవాడే లేడు అనేటువంటి విశ్వాసం అన్నమాట ఆయనకి। ఇంకా మీలారేపా గారు కట్టడం ప్రారంభిస్తాడు, కానీ ఇంకా ఆయనకి తట్టుకోలేని ఇంకా పరిస్థితి వచ్చేస్తుంది అనమాట। తర్వాత కొంచెం విశ్రాంతి, నాకు ఉపదేశమైనా ఇవ్వమనండి, గురుపత్నికి వచ్చి చెప్తాడు, లేకపోతే నాకు కొద్దిగా విశ్రాంతి అయినా ఇవ్వమనండి అని చెప్తాడు। చెప్పేసరికి గురుపత్ని వెళ్ళి ఆవిడ అడుగుతుంది, అడిగితే అబ్బాయి తనకి అసలు ఆ ఇల్లు పూర్తయ్యే వరకు ఉపదేశం ఇచ్చే సమస్య లేదు, అసలు పూర్తయ్యేదాకా అసలు అది దక్కదు, అతను విశ్రాంతి మాత్రం తీసుకోవచ్చు, కానీ దానివల్ల ఏం ప్రయోజనమూ లేదు, ఏది ఏమైనా అతను చేయగలిగింది చేయమను అని చెప్తారు। సరే ఆవిడ గురువుగారి భార్యనైనా కాస్త విశ్రాంతి తీసుకో అని చెప్పేసి పడుకోమని చెప్పి ఆయనకి అవకాశం కలిగిస్తుంది। గాయాలు మానుతున్నప్పుడు గురువుగారు త్వరలో మళ్ళీ పని ప్రారంభించమని చెప్తారు। తిరిగి ఈ నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి। ఇంతట్లా ఏమవుతుంది, గురువుగారి భార్య ఒక పథకం వేస్తుందన్నమాట। వేసి నువ్వు ఒక గోను సంచిలో అన్ని సరంజామా అంతా మూట కట్టుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నట్టుగా ఆయన కనిపించేలాగా, ఆయనకి వినిపించేలాగా అంత దూరం అట్లా వెళ్ళు, అప్పుడు నేను నిన్ను ఉండమని చెప్తున్నట్టు నువ్వేమో వెళ్ళిపోతున్నట్టుగా మనం ఒక డ్రామా ఆడదాం అని చెప్తుంది, ఒక నాటకం ఆడదామని చెప్తే సరే అని చెప్పి అట్లాగే నాటకం ఆడతారు। అప్పుడు ఈయనకి అర్థమైపోతుంది, మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏమిటి మీరు వేసే నాటకం అని అడుగుతారనమాట। ఈ మంత్రగాడు ఎంతో దూరం నుండి మిమ్మల్ని గురువుగా ఉపదేశం పొందాలని వచ్చాడు, దానికి ప్రతిగా మీరు దెబ్బలు తిట్లు తప్ప ఇంకేమీ దక్కలేదు, ఇలా చచ్చిపోయేదాకా మీ దగ్గర జ్ఞానం పొందలేనని పక్షంలో వేరే గురువును చూసుకోవడానికి వెడుతున్నాడు అని చెప్తున్నాడు, నేను ఇతన్ని మీరు త్వరలో ఉపదేశం ఇస్తారని చెప్పి అతను వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాను అంటుంది। ఆహా అదా విషయం అంటూ మార్పా గారు మీలారేపాను పట్టుకుని బాధడానికి వస్తారట। నువ్వు ఇక్కడికి వచ్చిన వెంటనే నువ్వు నీ శరీరాన్ని, మనస్సును, వాక్కును అంతటినీ నువ్వు నాకు సమర్పించావు, ఇప్పుడు ఎక్కడికి పోవాలనుకుంటున్నావు, నిన్ను 100 ముక్కలుగా నరికేయడానికి నాకు హక్కు ఉంది, అలా నేను చేసినా ఎవరు నన్ను ఆపలేరు అని చెప్పి పట్టుకుని 4 తనడానికి వచ్చి ఈ సంచిలో ఏంటి అని విసురుగ్గా లాక్కుంటారు। లాక్కుంటే కింద పడి పిండి ఉంటుంది అందులో, అదంతా కింద పడిపోతుంది। దాన్ని చూసి నా ఇంట్లో నుంచి పిండి తీసుకెళ్ళడానికి నీకేమి హక్కు ఉంది
అంటూ కింద పడేసి నెట్టి ఇష్టం వచ్చినట్టు కొడతారు. కొట్టి ఆ సంచి ఉంది కదా అది ఇంట్లో తీసుకుని ఆయన వెళ్ళిపోతారు. ఇంకా మీలారేప గారి దుఃఖానికి ఇంకా అవధులు లేవు. అంత కఠినత్వానికి ఇంకా భయపడిపోయి ఆయన గురుపత్నితో సహకారంతో నేను కుట్ర పన్నానని ఆయన భావించి అలా వ్యవహరించారు అని చెప్పి ఆవిడ పాపం ఈయన సర్ది చెప్పుకున్నట్ట. ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఏడవడానికి వెళ్ళి పడుకున్నట్ట. ఎప్పట్లాగే గురుపత్ని నన్ను ఓదార్చడానికి వచ్చి బతిమాలనింది. నాటకాలకు ఆయన చెల్లించరని తెలిసిపోయింది. అయినా చివరకు తప్పక ఉపదేశం ఇస్తారని చెప్పి ఇలా అన్నది, ఈ లోపల నేను నీకు ఏదో నాకు చేతనైనంత బోధిస్తాను. పాప నువ్వు ఉపదేశం గురించి ఇంత పాకులాడుతూ ఇంతలాగా నువ్వు ఇదవుతున్నావు కదా, అందుకని చెప్పి నాకు తోచింది నేను నీకు ఉపదేశిస్తాను నాకు వచ్చినంతలో అని చెప్పిందట ఆవిడ. నా చేతనైందని ఒక ధ్యాన పద్ధతి ఆవిడ నేర్పించారు. నేర్పించి అప్పటికి కొంచెం ఆయన తృప్తి పడ్డారనమాట. ఆమె నాకు పరిపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వలేకపోయినా కూడా ఆ మంత్రం చెప్పినందుకు ఆమె పట్ల నాకు ఎంతో గౌరవభావం కలిగింది. నా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఆమెకు చిన్న చిన్న పనులు సహాయపడుతూ పాలు తీసేటప్పుడు కూర్చోడానికి పీట, ఆరు బయట బార్లీ వేయించుకోవడానికి ఆమె కూర్చోడానికి ఒక బల్ల తయారు చేసి ఇచ్చాను. అయితే అప్పుడు నేను మరొక గురువును వెతుక్కోవడానికి వెళ్ళడం గురించి తీవ్రంగా ఆలోచించాను. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈయన ఎన్ని బాధలు పెట్టేశారు కదా గురువుగారు. అప్పుడు అసలు వేరే గురువుని నేను ఏమన్నా వెతుక్కోవాలా అని చెప్పి ఆలోచించట. అలాంటి ఆలోచన కూడా వచ్చింది. కానీ జన్మకర్మల వలయంలో నుండి నన్ను బయట పడవేయగల సమర్థుడు ఈయనేనని నాకు బాగా తెలుసు. కానీ ఎంత క్లారిటీ ఉందో చూడండి మీలారేపాకి. ఈ జన్మకర్మల వలయం నుంచి నన్ను బయట పడేయగల సమర్థుడు ఈయనే, ఈ గురువుగారే అని చెప్పి ఆయనకు అంత క్లారిటీ ఉందన్నమాట. ముఖ్యంగా నేను కోరుకున్నది కూడా అదే. ఎందువలనంటే అటువంటి జ్ఞానమును నేను పొందకపోయినట్లయితే నా చావు తరువాత నేను చేసిన పాపాలు నన్ను ఘోరమైన పరిస్థితుల్లో పడేస్తాయి. అంతే కదండి, చాలా కర్మ చేసుకున్నాం అనుకోండి, మనం ఉదాహరణకి చేసుకున్నప్పుడు అదంతా ఇప్పుడు తీర్చుకోకపోతే ఏమవుతుంది, తర్వాత జన్మల్లో ఇంకా మనం అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. అంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉంటాం అన్నమాట. అందుకని నేను ఎప్పుడూ నరోపా గారు ప్రదర్శించిన ధైర్య సాహసాలను మనస్సులోకి తెచ్చుకుని ఎలాగైనా ముక్తి పొంది తీరాలని దృఢంగా నిర్ణయించుకున్నాను. అప్పుడు ఏమైందంటే ఇక్కడ గోగ్డన్ అనే ఆయన, నిన్న మనం ఇది చెప్పుకున్నాం, గోగ్డన్ అనే ఆయన వస్తారు. ఆయన అక్కడ ఒక క్రతువు జరగబోతుంది. దానికి గోగ్డన్ వాళ్ళ పరిసరాల్లో వాళ్ళ శిష్యులు అందరూ కలిసి వస్తారనమాట. అలా మళ్ళీ ఈయన్ని కూర్చోమంటుంది ఆవిడ. మార్పా గారు గురుదక్షిణ కోరితే కనుక ఈ వైఢూర్యాన్ని ఇవ్వు అని చెప్పి వైఢూర్యం ఇస్తుంది. ఇస్తే సరే ఎప్పట్లాగానే కూర్చుంటారు. మార్పా గారు గురుదక్షిణ అడుగుతారు, వైఢూర్యం ఇస్తాడు. ఎలా వచ్చింది నీకు అని అడిగితే ఇలాగ ఆవిడ ఇచ్చారండి, మీ పవిత్రురాలైన మీ భార్య ఆవిడ ఇచ్చారండి అని చెప్తారు. చెప్పేసరికి ఆవిడ పిలుచుకురా అంటారు. వచ్చిన తర్వాత నీకు ఇది ఎక్కడది ఏంటి, ఇది మనది కాదే ఏంటి, మనది కదా అని ఏదో అంటే, మనది కాదు ఇది నాది, నేను మా పుట్టింటి వాళ్ళు పెట్టింది, మీరు కోపిష్టి కదా, మీరు నన్ను ఏదైనా అంటే నాకు ఉపయోగకరంగా ఉంటుందని మా వాళ్ళు ఇచ్చారు దీన్ని అని చెప్పి ఆవిడ చెప్తుందనమాట. చెప్పేసరికి ఆయన అంటారు, నువ్వే నా దానివైనప్పుడు అది కూడా నాదే అని చెప్తారు. చెప్పి ఇంకా తర్వాత అంటారు, ఇది నీదంటూ ఏదైనా ఉంటే నువ్వు దాన్ని సమర్పించు నాకు అని చెప్తారు. చెప్పేసరికి పాప ఏముంది, ఏమీ లేదు కదా మీలారేప దగ్గర. అప్పుడు ఆ గురుపత్ని అంటుంది, అమ్మాయి ఎలాగైనా సహాయం చేయండి, పాపం ఉపదేశం చెప్పండి అని గోగ్డన్ వాళ్ళకు కూడా కొంచెం ఆయనకి చెప్పండి అని చెప్తారు. అప్పుడు ఏమవుతుందంటే, నిజంగా నాకు చెందిన వస్తువు అంటూ అప్పుడు నాకేమీ లేదు, నిజంగా ఏమీ లేదు మీలారేప దగ్గర. అయినా ఆయన నన్ను కనికరించకపోతారా అన్న ఆశ నాలో చావలేదు. అయినా సరే నన్ను కనికరించకపోతారా అని చెప్పి ఆశతో ఉన్నారు. అయితే అప్పుడు ఆయన కోపం హెచ్చించడంతో మాత్రం నేను విజయాన్ని పొందాను. హఠాత్తుగా ఆయన అంతకుముందు చాలాసార్లు తిట్టినట్టే తిడుతూ లేచి వచ్చి తల మీద నేను కింద పడేటట్టు బలంగా కొట్టి, కింద పడిన నన్ను బలంగా పైకెత్తి వెళ్ళకిల్లా పడేటట్లు విసిరివేసి నన్ను ఇంకా కొట్టడానికి కర్ర తీసుకున్నారు.
ఇంకా చాలా దారుణంగా కొడుతున్నారనమాట ఆయన. ఇంకా ఏం చేయాలో తెలియక అక్కడ ఒక కిటికీ ఉంటుంది, ఆ కిటికీలో నుంచి దూకేస్తాడు బయటికి మీలారెప్ప గారు. అంటే శరీరానికి ఏం పెద్ద దెబ్బ తగలలేదు, కానీ ఆయన గురువుగారు చేసింది అవన్నీ మాత్రం పాపం మనసులో చాలా గుచ్చుకుంటాయి అన్నమాట. ఇంకా ఆయన ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పేసి నిశ్చయించుకుంటాడు. మామూలుగానే గురుపత్ని సానుభూతితో ఓదార్చడానికి వచ్చి, మంత్రగాడ నువ్వు మరీ అంత నిరాశ చెందకు, అందరిలోకి నువ్వే నమ్మకమైన ప్రియమైన శిష్యుడివి. ఇక్కడి నుండి వెళ్ళి నువ్వు మరో గురువును వెతుక్కోవాలని నీకు అనిపిస్తే అందుకు కావలసిన డబ్బు కానుకలు నేను ఇస్తాను అన్నారు. ఇంతట్లో ఏమైందిట, నిజంగా ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకున్నారట. మామూలుగానే గురుపత్ని సానుభూతితో ఓదార్చడానికి వచ్చి, మంత్రగాడ నువ్వు మరీ అంత నిరాశ చెందకు, అందరిలోకి నువ్వే నమ్మకమైన ప్రియమైన శిష్యుడివి. ఇక్కడ నుండి వెళ్ళి నువ్వు మరొక గురువుని వెతుక్కోవాలని నీకు అనిపిస్తే అందుకు కావలసిన డబ్బు కానుకలు నేను ఇస్తాను అన్నారట. ప్రేమమూర్తి అయిన ఆమె రాత్రంతా నన్ను ఓదారుస్తూ నాకు తోడుగా ఉంది. చాలా పాపం ఆవిడ ఓదార్చిందనమాట. మేమిద్దరం కలిసి దుఃఖిస్తూ ఉండిపోయాము. మీలారేపతో పాటు ఆవిడ కూడా పాపం చాలా దుఃఖించిందట ఆవిడ. ఆ రోజు ఆమె ప్రతి సాయంత్రం తన భర్తతో పాటు కలిసి చేసుకునే పూజ కూడా మానుకుంది. ఆయనతో పాటు గురువుగారితో పాటు ఇవిడ పూజ చేసుకునేది, మార్ప గారితో పాటు. ఆ పూజ కూడా ఇవిడ మానుకుందట. మరునాడు ఉదయం గురువుగారి దగ్గర నుండి నాకు పిలుపు వచ్చింది. గురువుగారు పిలిచారట మొన్నాడు పొద్దున్నే. ఈసారి ఉపదేశం ఇవ్వడానికే కానే కాదు, ఆయన పట్ల నాకు గల విశ్వాసం సడలిందేమోనని, నా పట్ల నీకు గల ప్రేమ ద్వేషంగా మారిందా అని అడిగారు. ఉపదేశానికి గట్ట విశ్వాసం ఏమన్నా సడలిందేమో మార్పా గారి పట్ల మీలారేపాకి అని చెప్పి పిలిచి, నా పట్ల నీకు గల ప్రేమ ద్వేషంగా మారిందా అని అడిగారట. లేదండి, నేను చేసిన పాపకర్మలే నాకు ఉపదేశం పొందకుండా అడ్డుపడుతున్నాయి, దాని గురించి నేనెంతో పశ్చాత్తాపడుతున్నాను అంటూ అదుపు తప్పి కన్నీరు కార్చాను. ఈయన చూడండి, అసలు మీలారెప్ప గారు ఈయన అన్నారట, లేదండి నాకేమీ ద్వేషం ఏమీ కలగలేదు, నేను చేసిన పాపాలే నేను ఉపదేశం పొందకుండా నాకు అడ్డుపడుతున్నాయి, దాని గురించే నేను ఎంతో పశ్చాత్తాపడుతున్నాను అంటూ ఇంకా ఓర్చుకోలేక ఏడ్చేశారట. ఏమిటిది, ఇలా ఏడుస్తూ నన్ను కించపరుస్తున్నావా? ఆయనకు మళ్ళీ కోపం వచ్చింది. ఏడిస్తేనేమో ఏంటి ఇలా ఏడ్చేసి నన్ను కించపరుస్తావేంటి అనేసి మళ్ళీ ఆయన కోపం వచ్చేసింట గురువుగారికి. నా గుండె బద్దలవుతుందేమో అని అనిపించి వేగంగా నా గదిలో నుంచి బయటపడ్డాను. నేను ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు ఉన్న డబ్బుల్లో సగభాగమైనా ఉన్నట్లయితే ఎంత బాగుండేది అనుకున్నాను. ఏదో ఒక కానుక సమర్పించకపోతే గురువుగారి దగ్గర నుండి నేనేమీ పొందలేను. ఈయన నుండే కాదు, ఏ గురువు నుంచైనా ఇంతే. నేను సమర్పించకపోతే ఈయన నుంచి మరి ఆయన అడిగారు కదా ఏం పట్టుకొచ్చామని, ఈయన దగ్గరే కాదు ఎక్కడికి వెళ్ళినా నేను పొందలేను, ఏదో ఒకటి మరి సమర్పించుకోవాలి అలాగా అనుకున్నట్ట. ఆ సాంప్రదాయం అటువంటిది. చేతిలో ఏమీ లేకుండా ఉంటే పాపకర్మ వలయంలోనే నేను మృతి చెందడం ఖాయం. అటువంటప్పుడు ఇంకా కొంతకాలం మాత్రం జీవించడం ఎందుకు? అంతకు మించి ఇంకేమీ ఇవ్వాలని ఆలోచించుచు ఏదో తరుణోపాయం ఆలోచించు, వెళ్ళి ఏదైనా వృత్తి చేసి జీవితాన్ని బహుమానంలో కూడబెట్టుకుని తిరిగి వచ్చేదా, లేకపోతే తిరిగి అమ్మ దగ్గరకు వెళ్ళేదా? ఇంకా చాలా ఆలోచించుకుంటున్నాను ఈయన. ఆయనకి ఇవ్వడానికి ఏమైనా సంపాదించుకుని రావాలా, ఏదైనా వృత్తి చేసి, లేకపోతే మా అమ్మ దగ్గరికి తిరిగి వెళ్ళిపోవాలా? నా మీద కక్షతో ఉన్న గ్రామస్తులతో అది ఎంత ప్రమాదకరం. ఒకవేళ మా అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే నా మీద అసలు కక్షతో ఉన్నారు ఆ గ్రామం వాళ్ళు ఏం చేస్తారు, అది ఎంత ప్రమాదం. అయినా ఎక్కడికైనా వెళ్ళి ఎలాగోలాగా డబ్బు సమకూర్చుకునే మార్గం చూడాలి, లేకపోతే వేరే ఎవరి దగ్గరైనా ఉపదేశం పొందాలి. అవును, వెళ్ళు. ఈ భావాలు నా బుర్రలో మారుమోగుతున్నాయి, బుర్రలో ఆలోచనలు అలా మారుమోగుతున్నాయి అన్నమాట. నేను నా పుస్తకాలను మాత్రం సర్దుకున్నాను. ఇంట్లో నుండి ఈసారి ఆహారం ఏది తీసుకోలేదు. గురుపత్నికి కూడా ఆ సమయంలో నా ఆంతర్యాన్ని తెలిపితే ఆమె అడుగుతుందని ఆవిడికి చెప్పలేదు. అయితే ఇల్లు విడిచి 4 మైళ్ళ దూరం వెళ్ళాక ఆమెను చూడకుండా నా పట్ల ఆమె చూపిన వాత్సల్యానికి కృతజ్ఞతలు కూడా చెప్పుకోకుండా వచ్చిన నా కృతజ్ఞతకు నేను వ్యధపడ్డాను. 4 మైళ్ళు వచ్చేసిన తర్వాత బాధేసింటే, అయ్యో నా పట్ల ఆవిడంత దయతోటి వాత్సల్యంతో ఆవిడ ఉన్నారే, ఆవిడ చెప్పకుండా నేను వచ్చేసానే, ఎంత కృతజ్ఞున్నా అని బాధపడి మధ్యాహ్నానికి నేను బెచ్చం ఎత్తుకుని గిన్నెలు అరువు తెచ్చుకొని ఎంతో శ్రమతో మితమైన భోజనం తయారు చేసుకుని తిన్నాను. సరే, బెచ్చం ఎత్తుకున్నట్టు అయినా తర్వాత
అప్పు తెచ్చుకుని గిన్నెలవి వండుకొని మితంగా భోంచేసేట. నేను భోంచేసినా కూడా నా జీవితంలో సగమైనా ఖర్చు అవుతుండేది కదా. కష్టపడి వంట చేసుకోవాల్సిన పరిస్థితి నాకు అప్పుడు ఎప్పుడు రాలేదు కదా. నేను అప్పుడు తిరిగి వెనక్కు వెళదామా అనే సందిగ్ధంలో పడ్డాను, కానీ మనస్ఫూర్తిగా ఆ పని చేయలేకపోయాను. నేను ఎప్పుడు వండుకునే పరిస్థితే రాలేదు నాకు అని చెప్పి అనుకున్నట్టు. అంటే ఒకవేళ నేను వండుకోవాల్సి వస్తే ఖర్చు అవుతుంది కదా, ఇలా చాలా ఆలోచించుకుని పోనీ వెనక్కి వెళ్దామా అని అనుకున్నట్టు, కానీ మనస్ఫూర్తిగా ఆ పని చేయలేకపోయాట. అప్పుడు నేను అరువు తెచ్చిన వస్తువులు తిరిగి ఇచ్చేందుకు వెడుతుంటే ఒక వృద్ధుడు నన్ను ఆపి ఇలా అన్నాడు. ఆ అప్పు తెచ్చుకున్న వస్తువులు ఉన్నాయి కదా, వంట వండుకున్నవి, అవి తిరిగి ఇచ్చేయడానికి వెళ్తుంటే ఓ వృద్ధుడు ఆపేట. చాచా, నువ్వు యువకుడివి, పని చేసే సామర్థ్యం ఉన్నవాడివి, అయినా అడుక్కు తింటున్నావా? నీకు చదవడం వచ్చి ఉంటే సద్గ్రంథాలు చదివి వినిపిస్తూ నీ పొట్ట పోసుకోలేవా? ఇంతకు నీకు చదువు వచ్చా అని అడిగాడు. చూడండి, ఒక వృద్ధుడు చూసన్నట్ట. చచ్చా, నువ్వు యువకుడివి, పనిచేసే సామర్థ్యం ఉంది, అయినా అడుక్కు తింటున్నావేంటి? నీకు చదవడం వచ్చుంటే చక్కగా సద్గ్రంథాలు చదివి వినిపిస్తూ అందరికీ నువ్వు పొట్ట పోసుకోవచ్చు కదా, అంతేగాని ఇలా అడుక్కు తింటున్నావేంటి? ఇంతకీ నీ చదువు వచ్చా అని అడిగట్టు. నా వృత్తి భిక్షావృత్తి కాదని చెప్పాను. మంచిది, అయితే మా ఇంటికి వచ్చి సద్గ్రంథాలు చదివి నాకు వినిపించు, నేను నీకు తగిన మూల్యాన్ని ఇస్తానన్నాడు. ఆయన అన్నట్టు, ఈ మీలారేపగానే అన్నట్ట, నేనేమి భిక్షగాని కాదు, భిక్షావృత్తి నాది కాదంటే, సరే మంచిది, అయితే మా ఇంటికి రా, వచ్చి నువ్వు నాకు సద్గ్రంథాలన్నీ చదివి వినిపిస్తే నేను నీకు దానికి తగ్గ మూల్యాన్ని ఇస్తానని చెప్పారట. ఆయన ఆహ్వానమును సంతోషంతో నేను అంగీకరించి భావాతీత జ్ఞానము చదివి ఆయనకు వినిపించసాగాను. ఇంకా సద్గ్రంథాలు ఆయనకి చదువుతూ వినిపిస్తున్నట్టు. ఆ గ్రంథము చదువుతూ ఉండగా అందులో తనదంటూ ఒక్క పైసా కూడా లేని ఋషి జ్ఞానం కోసం తన శరీరాన్ని అమ్మిన సంఘటన వచ్చింది. చూడండి, కరెక్ట్గా మీలారేపా గారికి సరిపడేటువంటి ఆ సిచ్యువేషన్కి తగిన సంఘటన వచ్చింట. చదువుతుంటే ఏమొచ్చింట, ఒక పైసా కూడా లేని ఋషిట జ్ఞానం కోసం తన శరీరాన్నే అమ్మేసుకున్నట్టు ఆయన. ఆ సంఘటన వచ్చింట. అవసరమైతే ఆయన తన హృదయాన్ని కూడా అమ్మి ఉండేవాడని నాకు అనిపించింది. ఎంత పట్టుదల అయినా చూడండి, ఋషి అవసరమైతే హృదయాన్ని కూడా అమ్మేస్తాడు ఆయన, అలా అనిపించింట. ఆయనతో నన్ను పోల్చి చూచుకున్నప్పుడు నేను అనుభవించిన బాధ ఒక లెక్కలోనికి రాకుండా పోయింది. అది చదువుతూ అట్లాగా పోల్చుకున్నప్పుడు మీలారేపా గారితో ఆ ఋషిని అసలు నేను అనుభవించిన బాధ ఒక లెక్కలో కూడా లేదు అనిపించింట. అప్పుడు మళ్ళీ నాకు ఆశలు చిగురించాయి. మళ్ళీ ఆశ, చూడండి, నిరాశ వచ్చేస్తుంది, మళ్ళీ ఎక్కడో ఆశ చిగుర్చేటువంటి సంఘటన జరుగుతూ ఉంటుంది. ఒకటి మనమేనా మన జీవితాల్లో చూసుకుంటే, మీలారేపాతో పోల్చట్లేదండి నేను. మనం ఏంటంటే మన విశ్వాసం సడలిపోతూ ఉంటుంది కదా. మామూలుగా ఏమైనా అనుకున్నో జరుగుతున్నప్పుడు హాయిగా పొంగిపోతాం, లేనప్పుడు కుంగిపోతాం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ పాపం చూడండి, ఆ మహనీయులే మన మీద జాలితో కరుణతో మళ్ళీ మనకి విశ్వాసం బలపడేలాగా వారు చేస్తూ ఉంటారు. ఏదో ఒక రూపంలో జరుగుతూ ఉంటుంది. అలాగా ఈయనకి కూడా అలాగా ఒక ఉపదేశంలాగా అట్లా వచ్చిందనమాట. ఆయనకి ఒక ఆశ ఆయనలో, ఈ నా బాధ ఒక లెక్కలోనిదే కాదు అనేసి ఆయనకి ఆశలు మళ్ళీ చిగురించేట. గురువుగారు నన్ను కనికరించవచ్చు, చివరికి ఆయన ఉపదేశం ఇస్తారేమో, అదీ కాక గురువుని వెతకడానికి కూడా నాకు సహాయపడతానని వాగ్దానం ఇచ్చారు కదా, అందుకని నేను వచ్చిన త్రోవనే తిరిగి వెళ్ళాను. మళ్ళీ వెనక్కి వెళ్ళారట. నేను వెళ్ళినట్టు గ్రహించిన వెంటనే శ్రీమతి మార్ప భర్తతో నా గురించి మాట్లాడిన సంగతి నాకు తరువాత తెలిసింది. ఆమె భర్తతో ఇలా అంది, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? మీ పరమ విరోధి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినందుకు మీలారేపా వెళ్ళిపోయినందుకు మార్ప గారితో ఆవిడ అంటున్నారు, ఆమె భార్య, బాగుందా, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? మీ పరమ విరోధి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఏమిటి నీవనేది ఆతృతగా అడిగారు ఆయన. పాపం ఆ మంత్రగాడు ఉన్నంతకాలం మీరు అతన్ని శత్రువుగా చూడలేదా? ఆమె అన్న మాటలు విన్నంతనే ఆయన ఆందోళన చెంది తన శిష్యుడు తిరిగి రావడం కోసం ప్రార్థన చేశారు. చూడండి, అసలు వెళ్ళిపోయారు అనగానే ఆయన ఆందోళన చెందారట. మీ పరమశత్రువు వెళ్ళిపోయాడు, ఉన్నంతకాలం ఇట్లా బాధ పెట్టారు, ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పేసరికి అది వినగానే ఆందోళన చెందారట. తన శిష్యుడు తిరిగి రావాలని ప్రార్థన చేశారట గురువుగారు. తరువాత ఆయన తలకు ఒక గుడ్డ చుట్టుకుని గంభీరమైన మౌనంతో ఉండిపోయారు.
చూస్తున్నారు కదా ఎట్లా ఉందో. ఓ పక్క అతను బాధ పెడుతూనే ఉన్నారు మేలారేపని. ఆయన వెళ్తే మేలారేప వెళ్ళిపోతే ఆయన తట్టుకోలేరు, ప్రార్థన చేశారు, అయ్యో వెళ్ళిపోయి ఆందోళన చెందారు. నేను తిరిగి వచ్చి గురుపత్నికి నమస్కరించగానే ఆమె ఆనందంతో పొంగిపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చేసారు కదా మేలారేప, వచ్చేసి గురుపత్నికి నమస్కరించాట. ఆవిడ ఆనందపడిపోయింట. నువ్వు చాలా మంచి పని చేశావు, చివరకు నీ గురువుగారు కొంత అయినా బోధిస్తారని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే నీవు వెళ్ళిపోయావని చెప్పగానే ఆయన కళ్ళు నీళ్లు పెట్టుకొని భగవత్ ప్రసాదమైన తన శిష్యుడు తన వద్దకు తిరిగి రావాలని ప్రార్థన చేశారు అన్నది. ఆమె జరిగింది చెప్పిందట. నీకు ఉపదేశం ఇస్తారని నాకు అనిపిస్తోంది, ఎందుకంటే నువ్వు వెళ్ళిపోగానే ఆయన చాలా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు, నీ కోసం అని చెప్పి ప్రార్థన చేశారు నువ్వు తిరిగి రావాలని అని చెప్పింది. అయితే లోలోప నాలో కొత్త ఆశలు చిగురింప చేయడానికి ఆమె ఇలా చెబుతున్నారేమోనని అనుకున్నాను. కానీ మేలారేపు ఏమనుకున్నారట, నాలో ఏదో ఆశ కలగజేయడానికి ఇవి ఇట్లా చెప్తున్నారు, నిజంగా గురువుగారు ఇట్లా చేసి ఉండరు అనిపించింట. నాకు బోధించడానికి నిరాకరించిన ఆయన నేను తిరిగి రావడానికి ప్రార్థన ఎందుకు చేస్తారు? భగవత్ ప్రసాదాన్ని అని ఆయన నిజంగా భావిస్తే అది ఎటువంటి వారికైనా సంతోషించే విషయమే. కానీ నాకు ఆయన ఉపదేశం ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా మరొక గురువును వెతుక్కోనీయకుండా చేస్తున్నారని నాకు బలంగా తోచింది. ఏమనిపించిందిట, నాకు బోధించడానికి నిరాకరించిన ఆయన నేను తిరిగి రావడానికి అసలు ప్రార్థన ఎందుకు చేస్తున్నారు ఆయన కదా? ఉపదేశం చేయనన్న ఆయన నేను రావాలని ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? భగవత్ ప్రసాదాన్ని అని ఆయనకి నిజంగా కనుక అనిపిస్తే, నేను భగవంతుడి యొక్క ప్రసాదాన్ని అన్న విషయం ఆయనకు అనిపిస్తే కనుక ఇది సంతోషించవలసిన విషయమే. కానీ ఆయన నాకు ఉపదేశం ఇవ్వడానికి నిరాకరించడం ఎందుకు? అదే కాకుండా మరొక గురువును వెతుక్కోనీయకుండా చేస్తున్నారు అని బలంగా అనిపించింది. శ్రీమతి మార్ప భర్త దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు, మంత్రగాడు మనల్ని విడిచి ఉండలేక ఇప్పుడే తిరిగి వచ్చాడు, అతనిని వచ్చి నమస్కరించుకోమని చెప్పమంటారా? మార్ప గారు ఇలా అన్నారు, మన మీద ప్రేమ వలన కాదులే వాడు తిరిగి వచ్చింది, అయినా వచ్చి నమస్కరించుకోవచ్చు. మళ్ళీ ఆవిడ అన్నట్టు వెళ్ళి వచ్చేసాడు మంత్రగాడు మన మీద ప్రేమతో, మీ దగ్గరికి వచ్చి నమస్కరించుకోవచ్చా అని అడిగారట. అడిగితే అప్పుడు వెంటనే గురువు గారు అన్నారట, మన మీద ప్రేమ వలన కాదు వాడు వచ్చింది, అయినా వచ్చి నమస్కరించుకోవచ్చు అన్నట్ట. నేను వెళ్ళి తిరిగి నమస్కరించుకోగానే గురువుగారు అన్నారు, మంత్రగాడ ఇలా ఎప్పుడు సందిగ్ధంలో ఉండకో, నిజంగా ఉపదేశం పొందాలని నిశ్చయించుకుంటే నీ జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు వెళ్ళు, ఇంటికి వేయవలసిన 3 అంతస్తులు పూర్తి చేయి, తరువాత నీ గొప్పదైన కోరిక తీరుతుంది. నీకు ఇంకా ఏమైనా సలహాలు ఉంటే మాత్రం, సందేహాలు ఉంటే మాత్రం వెళ్ళిపో చెప్పారట. ఏమన్నారట, ఇలా ఎప్పుడు సందిగ్ధంలో ఉండకూడదు, నిజంగా నీకు ఉపదేశం పొందాలని నిశ్చయించుకుంటే నీ జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు వెళ్ళు, ఇంటికి వేయవలసిన 3 అంతస్తులు పూర్తి చేయి, తర్వాత నీకు ఆ గొప్పదైన కోరిక ఉపదేశం అనేది తీరుతుంది. నీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం వెళ్ళిపో, అట్లాంటప్పుడు నీకు తిండి కూడా దండగా అవుతుంది చెప్పారట. నీకు ఏమైనా సందేహాలు ఉంటే వెళ్ళిపో, అలా నువ్వు ఉన్నావంటే తిండి కూడా దండగ నీకు. ఇక మాట్లాడడానికి నాకు ధైర్యం చాలక అక్కడ నుండి వచ్చాను. అయితే గురుపత్నితో ఇలా అన్నాను, అమ్మ నాకు మా అమ్మని చూడాలని బాగా అనిపిస్తోంది, నాకు నా గురువుగారు ఉపదేశం ఇవ్వరని బాగా అర్థమవుతుంది, ఆయన ఇస్తారని నాకు గట్టిగా నమ్మకం ఉంటే నేను ఇక్కడే ఉండి ఆ ఇల్లు పూర్తి చేస్తాను, కానీ ఏదో ఒక వంకతో దాటవేస్తారు, ఇల్లు పూర్తి చేసిన ఉపదేశం పొందరని నాకు తెలుసు, అందుచేత దయచేసి నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి అంటూ వంగి నమస్కరించి వెళ్ళడానికి సిద్ధమయ్యాను. ఇంకా ఈయన అన్నారట గురుపత్నితో, అమ్మ నాకు మా అమ్మని చూడాలని బాగా అనిపిస్తుంది. ఏమవుతుందండి, మనకు ఒక డల్ స్టేట్కి వెళ్ళిపోయినప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు గుర్తుకొస్తూ ఉంటారు, దాంతో బాధ, ముఖ్యంగా తల్లి గుర్తుకొస్తుంది, దాంతో బాధ అలా వచ్చి నాకు అమ్మని చూడాలనిపిస్తుంది, నాకు నా గురువుగారు ఉపదేశం ఇవ్వరని బాగా అర్థమవుతుంది, ఆయన ఇస్తారని నాకు గట్టిగా నమ్మకం ఉంటే నేను ఇక్కడే ఉండి ఆ ఇల్లు పూర్తి చేస్తాను, కానీ ఏదో వంకతో ఆయన దాటి వేస్తారు, ఉపదేశం మాత్రం ఇవ్వరు నాకు తెలుసు, ఇల్లు పూర్తి చేసినా ఉపదేశం పొందనని నాకు తెలుసు, అందుచేత దయచేసి నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి అని నమస్కరించాడు. అప్పుడు ఆమె ఇలా అన్నారు, నువ్వు చెప్పింది నిజమే, నేను నీకు మరొక గురువును చూపిస్తానని వాగ్దానం చేస్తున్నాను.
ఆవిడ అన్నట్టు, నువ్వు చెప్పింది నిజమే నాయనా, నువ్వు ఎంత చేసినా ఆయన ఉపదేశం ఇవ్వండి నీకు, అందువలన నేను నీకు వేరొక గురువును చూపిస్తాను, నీకు వాగ్దానం చేస్తున్నాను. నీ గురువు గారికి శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, నీ గురువు గారికి ఇంకో శిష్యుడు ఉన్నాడు, ఆయన ఈయన దగ్గర నుండి అన్ని ఉపదేశాలు పొందారు, ఆయన చాలా గొప్పవాడు, మీ గురువు గారి దగ్గర నుంచి అన్ని ఉపదేశాలు పొందిన ఆయన అతనే గోగ్డన్ చుడోర్. ఇతడు క్రితంసారి ఆయన ఉపదేశ క్రతుకు కూడా వచ్చారు, క్రితంసారి వచ్చారు గోగ్డన్, గుర్తుందా ఆయనే అని చెప్పిందిట ఆవిడ. నీవు కొంతకాలం ఇక్కడే ఉండి కట్టుబడి చేస్తున్నట్టు నటిస్తూ కాలం గడుపు, అతని దగ్గర నుండి నీకు కావలసినది పొందేలాగా నేను సహాయపడతాను. ఈ ఏర్పాటుతో నాకు చాలా సంతోషమై దీక్షతో మరలా పనిలో దిగాను. నువ్వేం చేస్తావంటే కొన్నాళ్ళు ఈ కట్టుబడి చేస్తున్నట్టుగా నటిస్తూ ఉండు, అతని దగ్గర నుండి నీకు కావాల్సింది పొందేలాగా నేను సహాయం చేస్తాను అని చెప్పారట. ఈ ఏర్పాటుతో ఈయనకి చాలా సంతోషం కలిగి దీక్షగా మళ్ళీ పనిలో దిగారట. అది తర్వాత అసలు ఏం జరిగింది, ఆ గోగ్డన్ అనే వేరే గురువు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి ఈవిడ పంపించారా, ఎలా వెళ్ళుంటాడు ఏమిటి అనేది అంతా మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.